ప్రభు సన్నిధిని ఇలాగా అనుభవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఈ కార్యక్రమాన్ని నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు రమేష్ బాబు గారికి, ఈ కార్యానికి అధ్యక్షులు నడిపిస్తున్న దైవ సేవకులకు, ఏకీభవించిన ప్రతి ఆత్మీయ సహోదరి సహోదరులకు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని చదువుకున్న తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. ప్రేమ స్వరూపివైన మా తండ్రి, నీ లేఖనం నుండి మమ్మును మీ అంతరాత్మను, ఆత్మీయ మర్మమును, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక తేటగా మాకు మీరు తెలియపరచుమని ప్రార్థిస్తున్నాను. నాయన తండ్రి, ఇవేకువనే నీ పాద సన్నిధిలో అయా త్వరపడే ధన్యత అల్పులమైన మాకు అనుగ్రహించావు. స్తోత్రాలు. నీ మహాకృప, నీ కనికర కటాక్షము మాపై మీరు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడలుగా మేము ఈ రీతిగా మా గృహాల్లో ఉంటూ నీ వాక్య ధ్యానము చేయుటకును, ఒకరినొకరు ఆత్మీయంగా బలపరచబడుచుకున్నటకును, దేవా, ఈ గొప్ప ఆధిక్యతను ఈ మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు మాకిచ్చిన ధన్యతకై స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ దాసుడను నేను, నీ సేవకుడైన నన్ను మీ బలమైన హస్తముతో నన్ను బలపరచు, నన్ను బోరగా మీరు వాడుకొని మహిమ పొందమని సర్వాధికారి మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, అపోస్తుడైన పౌలు మొదటి తెస్సలోనిక పత్రికలో తెస్సలోనిక సంఘమునకు తెలియపరుచుచున్న ఒక సంగతి ఏదనగా, ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షించుచున్నాడు. ఉపేక్షించుట అనగా అర్థము ఏమిటి? మనం చూచినట్టయితే నిరాకరించుట, తృణీకరించుట. ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క సత్యములు వివరించబడుచున్నప్పుడు కొంతమంది సంఘ బిడ్డలు, ఆత్మీయులు నిరాకరిస్తూ ఉంటారు. ప్రభువాక్యము సెలవిచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను గ్రామములో పంపుచున్నప్పుడు ఈ మాట వారికి తెలియపరిచాడు. దయచేసి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు
నన్ను నిరాకరించును. మీ మాట వినువాడు నా మాట వినును. మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించున నేను. చూసారా, కొన్నిసార్లు కాదు, చాలా సార్లు సంఘాలలో ఇటువంటి వ్యతిరేకతను దైవజనులు చూస్తుంటారు. ఆత్మీయమైన సహోదరి సహోదరుడు ఇతడు బలహీనుడుగా ఉన్నాడు, ఇతని దైవికమైన విషయాలు చెప్పి అతని ఆత్మీయ స్థితిని బలోపేతము చేద్దామన్నప్పుడు చాలా మంది మరి నువ్వా నాకు చెప్పేది, నువ్వు చెప్పినట్టు నేను చేయాలా, నాకు తెలుసులే, నీకంటే నేను సీనియర్ని, నీకంటే నేను ఆత్మీయుణ్ణి అని నిర్లక్ష్య ధోరణితో వారి మాటలను పెడచెవి పెడుతూ ఉంటారు. ప్రభు బిడ్డలారా, ఆలోచించండి. ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాటలను పెడచెవి పెట్టువారు లేకపోలేదు. దేవుడు తన దాసులను ప్రేమించి, తన సేవకులను ప్రేమించి మనము తప్పిపోకూడదని, మనము పడిపోకూడదని, మనము తొట్టిల్లకూడదని ఈ రీతిగా దేవుడు తన యొక్క సేవకుల ద్వారా, పరిచారకుల ద్వారా, ఉపదేశకుల ద్వారా మనలను ఆత్మీయంగా బలోపేతనం చేయడానికి, క్రీస్తుకు మనము సమీపస్తులుగా కూడా అక్కడకు రాబోవు కీడు నుండి మనము తప్పించుకొనబడు నిమిత్తము దేవుడు తన దాసులను పంపిస్తూ ఉంటాడు. కానీ ఈ దినాలలో మనం చూస్తున్నాం, దేవుని మాటలన్నా, వర్తమానమన్నా, సందేశమన్నా, దైవ కార్యాలన్నా క్రైస్తవులకు చాలా చాలా నిర్లక్ష్యం అవుతున్నది. మన పితరులు కాలాన్ని ఒకసారి మనం చూసినట్టయితే దయచేసి 2వ దినవృత్తాంతము చూడండి. 2వ దినవృత్తాంతము 36వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. 2వ దినవృత్తాంతము 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏళ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తనైన యిర్మీయా మాట వినకయు, ఆలోచించండి ఇక్కడ, నోట్ దిస్ పాయింట్, యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనమును వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. ఆలోచించండి, వినక, తిరగక మొండితనము వహించాడు. ఈ రోజులో ఇలాంటి మొండి క్రైస్తవులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను దిద్దుకొనరు, తమ ప్రవర్తనను చక్కపరుచుకొనరు, కానీ తిరుగుబాటు చేస్తారు. ఆలోచించండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా, ఏకీభవిస్తున్న సహోదరి సహోదరుడా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుని మీదట ఉంచి
తన యొక్క సంకల్పాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని, నీ స్థితిని, పరిస్థితిని లేఖనాల ద్వారా సరిచేసుకో, చక్కదిద్దుకో. లేని యెడల దేవుని యొక్క ఉగ్రతకు చోటిచ్చిన వారవుతాము అని ప్రభు ప్రేమించి తన దాసులను ద్వారా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది దాన్ని పెడచెవి పెడుతూ ఉంటారు. జాగ్రత్తగా. ఇలాంటి వారు మన సంఘాలు లేకపోలేదు, మన కుటుంబాలు లేకపోలేదు. కానీ నిర్లక్ష్యం చేస్తే, నిరాకరిస్తే, తృణీకరిస్తే వారి యొక్క అంతము ఎలా ఉంటుందో తెలుసా? దాని యొక్క ప్రతిఫలం ఏమిటో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని చూడండి, ఇక్కడ మరి అదియుగాక యాజకులలో, జనులలోను అధిపతులకు వారు అన్యులను పూజించు హేయమైన విగ్రహమును పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనముల యందు, తన నివాసముల యందు కటాక్షము గలవాడై ఇంత నిర్లక్ష్యము చేసినప్పటికీ, ఇంతగా ముండితనముగా ప్రవర్తించినప్పటికీ, మూర్ఖంగా వారు ప్రవర్తించినప్పటికీ దేవుడు కృపగలవాడు, దయగలవాడు. చేయకూడనివి చేస్తున్నారు, వెళ్ళకూడని చోటికి వెళుతున్నారు. ఏ స్థలములో అవి ఉండకూడదో వాటిని వారు పెట్టుకొని నిజ దేవుని ప్రక్కన పెట్టి ఆరాధిస్తున్నారు. అయినా దేవుడు దయగలవాడు, కృపగలవాడు. అందుకని చూడండి, తన నివాసము యొద్ద కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. అయినను పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించిరి. ఎంత విచారకరమైనది ప్రియులారా! ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమించాడు. వారు చేస్తున్న ప్రవర్తనను చూచి కూడా మారుతారేమోని అని తమ ఇంటి వద్దకే, నివాసం యొద్దకే పెందల కడలేచి వారికి వర్తమానం పంపుచున్నాడు. ఎవరండి? మాట వినకపోతే వాని ముఖం చూడడానికి ఇష్టపడం. 1-2 సార్లు పలకరించినా పలకపోతే వానితో మాట్లాడడానికి ఇష్టపడం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తాను ప్రేమించి మనను ఏర్పరచుకున్నాడు గనక, తన చేత ప్రేమించబడిన వారు మనము గనక, తన చేత మనము తృణీకరించబడకూడదని ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడున్నాడు. అలాగనే ఆయన చేత పంపబడుతున్న దూత కూడా మాట వినకపోయినా, నువ్వు గౌరవించకపోయినా, విలువ ఇవ్వకపోయినా, అమ్మా రండి ప్రార్థనకి, అయ్యా రండి ప్రార్థనకి, కూర్చొని వాక్యం ధ్యానం చేద్దాం, దేవుని ఆరాధించుదాం. ఏ రోజు మన కుటుంబాల్లో దైవ సేవకులు వస్తే ఒకరుంటే ఒకరు ఉండరు. దేవుని సన్నిధిలో వారిని కూర్చోబెట్టి వారి కుటుంబాన్ని చక్కబెడదాం, వారి పిల్లలకి ఒక మంచి క్రమాన్ని నేర్పుదామని ఎంతో ప్రయాసపడి వారి కుటుంబాల యొద్దకు దైవజనులు వెళితే, దూతలు వెళితే, ఈ దినాల్లో దూతలు ఉన్నారా? కనబడుతున్నారా వాళ్ళు? దూతలంటే ఎవరు అనుకుంటున్నారు?
అవి కంటికి కనబడని దూతలా? ఈ దూతలు అంట వీధిలో వెళ్ళి వారి ఇంటి ముందర నిలబడి డోరు తలుపు తట్టి, అయ్యా మారండి, అయ్యా మారండి, మీ జీవితాలను మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని ప్రకటిస్తుంటే ఏం చేశారంట? ఎగతాళి చేశారంట. ఈ రోజుల్లో కూడా వారి కోసం దేవుడు ఒక దూతను ఏర్పాటు చేశాడు. ఆ దూతల మాట వినరు వీళ్ళు, ఆ దూత మాట లక్ష్యం చేయరు వీళ్ళు. కానీ ఎక్కడో కనబడకుండా దూరంగా ఉంటారు, కొన్ని వందల మైళ్ళలో. వాళ్లకు ఫోన్ చేసి, నాయనా అయ్యగారు మా బాధలు ఇలా ఉన్నాయి నాయనా, అయ్యగారు మీరు ప్రార్థన చేయండి. వారే తల్లి, నాయనా నీ కోసం అంటూ నేను ఒక దూతను పెట్టాను, నీ కుటుంబాన్ని బాగు చేయడం నేను ఒక దూతను పెట్టాను. చూడండి ఒకసారి కొరింథీ పత్రికలో ఈ మాట అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోకుండా అపార్థముగా చేసుకుంటూ మన ఎదుట ఉన్న, మనకు సమీపముగా ఉన్న, ఏంటండి, మనకు సమీపముగా ఉన్న, మన కోసం అంటూ దేవుడు మరి పంపిన బోధకుని, పంపిన సేవకుని మనం ఏం చేస్తున్నాము? నిరాకరిస్తున్నాం, వారిని మనము తృణీకరిస్తున్నాం. అందుకని దేవుడు ఎంత ప్రేమ గలవాడై ఉన్నాడు, ఎంత నిరాకరించినా, తృణీకరించినా, నిర్లక్ష్యము చేసినా ప్రభు ప్రేమించి ఏం చేస్తున్నాడు? తన యొక్క మరి దూతలను మన క్షేమం కోసము. చూడండి ప్రభునందు ప్రియులారా, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం, మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాం, అనేక సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని, ఇప్పుడును మీడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువగా ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలని క్రీస్తు మహిమై ఉన్నారని నేను చెప్పుచున్నాను. చూశారా ప్రభునందు ప్రియమైన వారులారా, ఎవరు వీళ్ళు? తీతు నా జత పనివాడై ఉన్నాడని, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. నీ ఇంటికి ఒక దూత ఉన్నాడు, సంఘానికి ఒక దూత పెట్టాడు దేవుడు. వారు హెచ్చరించే హెచ్చరికలను, వారు గద్దించే గద్దింపులను వినకపోతే నీవు నష్టపోతావు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని పడిపోకుండానట్లు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు భ్రష్టులు కాకున్నట్లు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు తనకు విరోధముగా ప్రవర్తించకూడదని వారికి బుద్ధి చెప్పుటకు, వారిని సరిచేయుటకు, వారిని క్రీస్తు యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిన ఆ సత్యమును వారికి చెప్పుటకు దేవుడు పంపుచున్న దూత. వారు మనుషులుగా మీరు చూడకండి. అబ్రహాము ఇంటికి వచ్చిన దేవుని దూతలు అని అబ్రహాము నమ్మాడు. అబ్రహాము విధేయత చూపాడు, లక్ష్యముంచాడు.
వారి మాటను కాదనలేదు, నమ్మాడు, ప్రాధేయపడ్డాడు, బతిమలాడాడు. ఈ రోజులో నీకంటూ ఒక దూతను దేవుడు ఏర్పాటు చేసుకున్న దూత మాట వింటున్నావా? ఆయన చెప్పే గద్దింపును, ఆయన చెప్పే హెచ్చరికను లోబడుతున్నావా? లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎగతాళి చేశారంట, గేలి చేశారంట, అపహాస్య చేశారంట, అవమానపరిచారంట. ఈరోజు సేవకులు ఎందుకు సేవ చేయడానికి రావట్లేదంటే, ఈరోజు నీ సమీపంలో ఉన్న సేవకుడు అంటే నీకు చాలా చీప్గా ఉన్నాడు. వారి మాట అన్నా, వారి గద్దింపు అన్నా, వారి యొక్క హెచ్చరిక అన్నా మనకు ఎలాగుందంటే, చూడండి ఇక్కడ దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవ కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ప్రవక్తలను హింసించుచు. ఈ రోజులో ప్రవక్తలు ఉన్నారా? ఈ రోజులో ప్రవక్తలు ఉన్నారా లేదా? ఆలోచించుకో. నీ కడుపులో గడ్డ ఉందని చెప్పేవారు కాదు ప్రవక్తలు. పొరపాటున ఎలాగ అనుకుంటున్నావేమో. నీ ఇంటిలో ఆస్తి దొంగలించారు. ఇగో వాడు ఈడు తెల్ల చీర కట్టుకున్నది, నల్ల చీర కట్టుకున్నది, ఎర్ర చీర కట్టుకున్నది, ఇట్లాంటి మాటలు చెప్పేవారు ప్రవక్తలు కారు, వారు అబద్ధికులు. ప్రవక్తల పని ఏంటో తెలుసా? అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు విశేషంగా ఆ ప్రవచన వరమును మీరు అపేక్షించుడి అంటారు. ఒకసారి ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ పత్రికలో అపోస్తుడైన పౌలు అంటారు, ప్రవక్తలు ఎవరు? ప్రవక్తల పని ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఆ విషయము కొరకు. దయచేసి గమనించినట్టయితే 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, అక్కడ చెప్తాడు, ప్రేమ కలిగినటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడు. ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను బయలుపరుచున్నాడు. క్షేమాభివృద్ధి, గమనించండి ఇక్కడ, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, గమనించండి. ఇంకా స్పష్టంగా చూచినట్టయితే ఇక్కడ మరి 24వ వచనములో ఉన్నది, అయితే అందరూ ప్రవచించుచుండగా, వింటున్నారా? అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసీనును ఉపదేశము పొందని వాడవను లోపలికి వచ్చినడల అందరి బోధ వలన. నోట్ దిస్ పాయింట్. ఏమంటున్నాడు? ప్రవచించుట, అందరూ ప్రవచించుచుండగా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయములోని రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఇది ప్రవచనం, ఉపదేశించుట వలన. ఇగో మీ మధ్యలో ఇప్పుడు ఉపదేశిస్తున్నాడు, ఇగో దూతగా మీ యొద్దకు పంపబడ్డాడు. ఎక్కడో దూరంగా ఉన్నా, నీ ముక్కు మొహం ఆయనకు తెలియదు, నీవు ఆయనకు తెలుసు, నీకు ఆయన తెలుసేమో కానీ ఆయనకు నీవు తెలియదు. కానీ నీకంటూ ఒక దూతను దేవుడు పెట్టాడు, నీకంటూ ఒక ప్రవక్తను పెట్టాడు, నీకంటూ ఒక ఉపదేశకుని పెట్టాడు. నిన్ను కట్టుట కొరకు, నిన్ను నిలబెట్టుట కొరకు, నిన్ను హెచ్చరించుట కొరకు, నిన్ను బుద్ధి చెప్పుట కొరకు. అలాంటి వారి మాట మనకు ఎలా ఉంటదంటే చాలా కేర్లెస్ గా ఉంటది. ప్రియులారా, ఈ వాక్యం వినిచున్న సంఘమా, సహోదరి సహోదరుడా, మనుషులను ఉపేక్షించువాడు ఎవరిని ఉపేక్షిస్తున్నాడు? దేవుణ్ణి. నీ ఇంటికి పంపబడుతున్నవాడు దేవుని చేత.
నీ కొరకు ఎన్నిక చేయబడిన వాడు, సంఘములో ఉపదేశించుటకు ఎన్నిక చేయబడిన వాడు, నీ క్షేమం కొరకే, నీ రక్షణ కొరకే, నీ ఆత్మీయ అభివృద్ధి కొరకే, నీ కుటుంబ అభివృద్ధి కొరకే. అలాంటి వారి మాట ఎగతాళిగా ఉన్నదేమో, కానీ జాగ్రత్తగా హింసిస్తున్నావేమో, అవమానపరుస్తున్నావేమో, బాధ పెడుతున్నావేమో. వారి ఉపదేశము నన్ను ఉద్దేశించే అని అనుకోకు. దేవుడి ఉద్దేశాలు నీకు బయలుపరుస్తున్నాడు, దేవుని చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నాడు. నీ రహస్యము, నీలో దాగి ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు దేవుడు తన దాసుల ద్వారా, ప్రవక్తల ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీ మాట వినువాడు నా మాట విను, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. దట్స్ ఆల్. కాబట్టి జాగ్రత్తగా ప్రభు మాటలను మనం తృణీకరించకుండా జాగ్రత్త పడుదాం. ఈ ఉదయ కాలమున ఈ వాక్య వినుచున్న నా సహోదరి సహోదరుడా, మీ క్షేమం కొరకు, ఏమంట, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు, మనము క్రీస్తులో దేవునికి సమీపస్తులుగా జీవించుట కొరకు పెందల కడని తన ప్రవక్తలను తమ నివాసముల యొద్ద పంపించును. వారు ఎగతాళి చేశారు. ఈ రోజుల్లో మన సమీపం ఉన్న దైవజనులకు మనం ఏం చేస్తున్నాం? నా మేలు కోరిన నా దైవజనుడా, నా మేలు కోరిన నా ఆత్మీయుడా అని వారిని మనము విలువిస్తున్నామా? వారి మాట దేవుని మాట అని మనం నమ్ముచున్నామా? నమ్మకపోతే నష్టపోయేది నువ్వు. వారి మాట ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోకపోతే పతనమయ్యేది నువ్వు. అందుకనే యేసుక్రీస్తు, అందుకనే ప్రభు అయిన యెహోవా దేవుడు, దుష్టుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొందుటై ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే కావలివాడా వెళ్ళు, వాళ్ళు వినినా వినకపోయినా, వారు మారినా మారకపోయినా, రేపు నీ మీద నా మీద దోష నిరూపణ చేయకూడదని ఏం చేస్తున్నాడు దేవుడు? తన ప్రవక్తలను, తన యొక్క సేవకులను, తన యొక్క పరిచారకులను దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి యొద్దకు పంపుతున్నాడు. చివరి మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకున్నాం. యెహెజ్కేలు 33వ అధ్యాయం, యెహెజ్కేలు 33వ అధ్యాయం. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం, ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునికే తానే ఉత్తరవాది. బాకానాదము విననియు వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునికే తానే ఉత్తరవాది. ఎలా అనగా, వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణమును తీయుటయు తటస్థించినలా వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గుచ్చియు విచారణ చేయుదును. ఆలోచిస్తున్నారా? నా పని, నీ పని, కావలివాడు, నీవు బాకా ఊదాలి. బాకా ఏంటి? బాకా స్వరములో కొన్ని రకాల స్వరములు ఉంటాయి. చూడండి, ఎప్పుడైనా పోలీసులు వాళ్ళు ఊదుతుంటారు, దానికి రకరకాల ఆ బూరలో ఉన్న స్వరము గ్రహించాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు
మరి బాకా ఊదేది వేరుంటది, యుద్ధము గెలిచిన తర్వాత ఊదే స్వరము వేరుగా ఉంటది. ఆలోచించాలి. ఆ గ్రహింపు క్రైస్తవునికి లేకపోతే ఖచ్చితంగా పతనమైపోతాడు. నేను నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నీవు నా మాటలు విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడినట్లు నీవు ఆ దుర్మార్గుని నా మాటలు తెలియజేయుము. ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలెనని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఎంత గొప్ప మాట! కావలివాడ, ఎవరికి కావలివాడంటాడు? యేసు ప్రభు ఒకని పట్టుకొని నా గొర్రెలను కాయవా అని అడిగాడు. ఎవరైనా? పేతురు. ఒక మందకి గొర్రెల కాపరి అవసరం, దాన్ని కాచుకుని ఉండువాడు అవసరం. కాబట్టి సంఘమా, ఈ వర్తమానాలు దేనికోసం? మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకున్నటకు, మనం ఏ స్థితిలో ప్రభుకు సమీపముగా ఉన్నామో మనము అంచనా వేసుకున్నట్టు కొరకు. కాబట్టి ఉదయ కాలమున ఈ మాట విన్న ప్రతి సహోదరి సహోదరులకు, అలాగనే యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఆత్మీయులకు జాగ్రత్తగా, మీకంటూ ఒక కావలివాడు ఉన్నాడు, మీకంటూ ఒక దూత ఉన్నాడు, మీకంటూ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనే ప్రభు ఏర్పాటు చేసిన సేవకుడు. ఆయన మాట విన్నట్టయితే దేవుని మాట విన్నట్టు. ఆ వారి మాటను మీరు తృణీకరించారంటే దేవుని మాటని తృణీకరించినట్టు. కాబట్టి జాగ్రత్తగా మన ఆత్మీయస్థితిని మనం కాపాడుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసు దేవా, నీ సన్నిధిలో ఇలాగ వాక్య ధ్యానం చేసుకున్నటకును మాకిచ్చిన ఈ భాగ్యంకై స్తోత్రాలు. నీకు వందనాలు తండ్రి. మా ప్రభువా, నీకే స్తుతులు నాయన. నీ సంఘము కొరకు, నీ సమాజం కొరకు, నీ చేత పిలువబడిన ఆ ప్రజలు తప్పిపోకూడదని, ఆ ప్రజలు భ్రష్టులు కాకూడదని, ఆ ప్రజలు నాయన నీ మహిమకు దూరం కాకూడదని, వారు అట్టి పాపములు నాయన మరణము పొందకూడదని దేవా, తమ జీవితాలను సరి చేసుకున్నటకును, తమ జీవితాలను నీకు మహిమకరంగా అయా దిద్దుకొనుటకును నీ దూతలను పంపుచు, నీ ప్రవక్తలను పంపుచు, నీ పరిచారులను పంపుచు, కావలి వారిని పంపుచు, వారిని హెచ్చరిస్తున్నందుకు స్తోత్రాలు. నేను దేవా, ఒకవేళ అలాంటి వారిని, సమీపముగా ఉన్న వారిని నిర్లక్ష్యం చేయుచున్నా ఎవరైనా ఉంటే వారిని కనికరించు, వారి కన్నులు తెరవండి, వారి ముండితనం, వారి మూర్ఖతను విడువటకు మీద సహాయం చేయండి, సహాయం చేయండి ఆయన. దేవా, ఈ కార్యక్రమం దేవా ఆత్మీయంగా బలపరచబడటకు, ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమమునైనా కొన్ని కుటుంబాలు ఆత్మీయ స్థితిలో మెరుగుపడినట్లుగా అనేక దేవ సేవకులను పిలిపించి నాయన ఈ రీతిగా వర్తమానం అందించుటకు గల కారణం నీవిచ్చిన భాగ్యమునైనా. దేవానికి స్తోత్రాలు ఆయన. ఏకీభవించిన ప్రతి ఆత్మీయ సహోదరి సహోదరులకు, దైవజనులకు, వారి కుటుంబాలు నైనా నీలో బలవంతులగునట్లుగా, ఆత్మీయంగా బలపరచబడినట్లు, ఆత్మీయంగా వృద్ధి పొందినట్లుగా, నీ మహిమలో వారు దీవెనను, ఆ నిత్యత్వమును పొందినట్లుగా మీ గొప్ప కృప చూపించండి. అల్పుడు నన్ను జ్ఞాపం చేసుకొని ఈ దినము వీరితో ఏకీభవించుటకు నాయన నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై నీకు స్తుతులు చెల్లిస్తూ
ఈ రీతిగా మరి ప్రభువా వీక్షిస్తున్న వారిని దర్శించు, గ్రహించుటకు కృప చూపి వారి జీవితాలలో నీ చిత్తమును ఎరుగునట్లుగా సహాయం చేయమని, ఇంకా నీ వృద్ధి పొందినట్లుగా ఈ పరిచర్య విస్తరించబడినట్లుగా అయా అనేకులునైనా బలపరచబడినట్లుగా మీ కృప చూపి సహాయం చేయమని, నన్ను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ఎవరికైనా ఎలాంటి బలహీనత ఉన్న స్వస్థతను మీరు దాయిచ్చండి, ఎవరి కుటుంబంలో ఏదైనా అవసరం ఉంటే తీర్చండి నాయనా. దేవా, ఎగువ తండ్రి దేవా నాయన, సిదిగ రాజు వలె ముండితనముగా ఎవరైనా ప్రభువా ఉన్నట్టయితే వారి హృదయాలను మీరు తాకమని నాయన, వారి మనోనేత్రాలను వెలిగించమని నాయన, ఈ గొప్ప కృప వారిపై చూపించమని ప్రార్థిస్తూ, ఆ కృపకు వారు పాత్రలగునట్లుగా సహాయం చేయమని, మహిమ తెచ్చుకోమని, ప్రాణనాథుడు విమోచన రక్షకుడు యేసు నామములో దీన మనసుతో ప్రార్థించని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. సర్వోన్నతుని దేవుని మహాప్రేమయు యేసు వారి కృపా కటాక్షము కనికరం వాత్సల్యత నిత్యము మనకు తోడై ఉండి నడిపిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మోన్నత సన్నిధి సహవాసం సకల దీవెనలు ఏకీభవించిన నిబిడలకు వీక్షిస్తున్న వారికి సదాతో నడిపించి వర్ధల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.